ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ విడుదలకై రీఎంబర్స్ విడుదలకై దీక్షలో ఉన్న ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ కు మద్దతుగా తెలంగాణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ తరఫున ఓబీసీ తరఫున ఇవాళ పిల్లలందరికీ మద్దతు తెలపడానికి వాళ్ళు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అంటే ఇవాళ విద్యార్థులు వారి భవిష్యత్తు మంచిగుండాలంటే ఇవాళ స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలి. ఇవాళ ఎన్నో ఆశలతో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యార్థులు వీళ్ళందరూ కలిసికట్టుగా తెచ్చుకున్న గవర్నమెంట్, కానీ వీళ్ళ భవిష్యత్తు మొత్తం అంధకారంలో నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధాకరం. ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర 1000 కోట్లుంటాయి, కానీ మా పేద విద్యార్థులు ఇవాళ బహుజన విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు స్కాలర్షిప్ మీద ఆధారపడిన 100% ఆధారపడిన విద్యార్థులకు అట్లీస్ట్ వాళ్ళ ఫైనల్ ఇయర్ పిల్లలకి వాళ్ళ డిగ్రీ అయిపోయి పీజీలో జాయిన్ కావాలంటే ఇటో రీఎంబర్స్మెంట్ రాక కాలేజ్ మేనేజ్మెంట్స్ గవర్నమెంట్ కాలేజీలు వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇటు ఇబ్బందులు పడుతున్నారు. అటు మేనేజ్మెంట్స్ అడుగుతున్నాం, డబ్బులు రాక 2 ఏళ్లకెళ్ళి మేము ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. వీళ్ళకి తక్షణమే ఇవాళ ఏంటంటే సమస్యకు పరిష్కారం తీసుకురావాలి. మీరు మీ వల్ల కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వండి. మిమ్మల్ని కలవడానికి స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు కష్టమవుతుంది, మేనేజ్మెంట్ అసోసియేషన్లకు కష్టమవుతుంది. మీరు టైం ఇయ్యరు, సమస్యలకు పరిష్కారం చేయరు. విద్యార్థులు ఇవాళ వాళ్ళ భవిష్యత్ మొత్తం ఆగమయం అవుతున్నారు. ఇవాళ ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు కక్ష సాధింపా? ఇవాళ వాళ్ళ ఓట్లేసుకొని మీరు కుర్చీలు ఎక్కుతారు, కానీ వాళ్ళ సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండదా? ఇవాళ కొంత విడుదల చేసినా ఇటు విద్యార్థులు మంచుకుంటారు, ఇటు గవర్నమెంట్ మంచుకుంటుంది. వాళ్ళ భవిష్యత్ అంధకారంలో నెట్టకుంటుంటారు. ఇవాళ లక్షలాది విద్యార్థులు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులకు ఇటు పీజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సర్టిఫికేట్ తీసుకోవాలంటేనో ఇటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు అయితేంది, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అయింది, వాళ్లకు ఫండ్స్ రాక మీ దగ్గరికి చెల్లించలేదు కాబట్టి చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ సతమతంలో పిల్లల భవిష్యత్ ఆగమవుతారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆలోచించి, మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఆలోచించి ఫైనల్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ అయిన ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తక్షణమే, డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలకు, పీజీ ఫైనల్ ఇయర్ పిల్లలకు వాళ్ళకి చెందవలసిన స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తే భవిష్యత్తులో రోడ్డు మీదకి ఎక్కే ప్రసక్తి ఉండదు. మీరు గాంక ఇలానే పెండింగ్ పెట్టుకుంటూ పోతే అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏకతాటి మీద తీసుకొచ్చి బహుజనులందరూ రోడ్డు మీదకి ఎక్కితే మీ పరిస్థితి ఏమైతుందో ఆలోచించండి. ఎక్కడికక్కడికి ఎమ్మెల్యేలను మంత్రులను మీతో సహా కట్టడి మీరు బయటికి వెళ్లకుండా చేయగలిగే దమ్ము ధైర్యం ఇవాళ విద్యార్థులతో పెట్టుకున్న ఏ గవర్నమెంట్ కొనసాగలేకపోయింది. రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఆలోచించి సీఎం గారిని తక్షణమే దీని మీద దృష్టి పెట్టి బహుజన విద్యార్థులకు అండగా మీరు నిలిస్తే మీ భవిష్యత్తు మంచుకుంటుంది. కాదు మేము ఇలానే ఉంటాం, మేము ఏకపక్షం ఉంటాం, మాది దొరల రాజ్యమే అనుకుంటే మాత్రం బహుజనులందరూ ఏకమవుతారు, వాళ్ళ సత్తా ఏందో చూపిస్తారు. అధికారంకి వెళ్ళి కింది దించడం పెద్ద కష్టమైన పని కాదని తెలియజేస్తూ మీరు మంచి మనసు పెట్టుకుని పేద విద్యార్థుల బహుజన విద్యార్థుల భవిష్యత్తుని ఆలోచించి తక్షణమే స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ విడుదల చేయవచ్చుదని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి పీజీ దీక్ష అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని ఇక్కడ పీజీ దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మా నిధులు మాకు అని చెప్పేసి కేసీఆర్ పరిపాలన అయిపోయింది, మార్పు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చడం జరిగింది. కానీ గడిచిన 18 మాసాలలో
విద్యార్థులు రావాల్సినటువంటి ఏదైతే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఇవాళ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎగ్గొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ 70% మార్క్స్ వస్తే తప్ప రియంబర్స్మెంట్ ఇవ్వలేమని చెప్పేసి నిన్న పత్రికల్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో ఏవైతే పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి 18 మాసాలు గడుస్తున్నా కానీ ఇవాళ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయడానికి అర్హులైన వ్యక్తులు లేరా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రోజు చేపట్టేటువంటి G6 లో భాగంగా ఇప్పటికే 8,150 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులకు బకాయి పడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ G6 తోనే మా పోరాటం ఆగదు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల ఎన్నో దిగ్బంధం చేసే విధంగా మా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జామర్కి రాష్ట్ర ఉపాధ్యక్షుడు.